టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో అందరూ ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ సమరానికి సమయం ఆసన్నమైంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. క్రికెట్ ప్రపంచంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ కి జరిగే మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే ఐసీసీ 2024 వరల్డ్ కప్ మ్యాచ్ లో కూడా ఈసారి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అయితే దానికోసం అయితే క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం ప్రస్తుతం ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఉన్నాం. ఇక్కడ క్రీడాభిమానులు చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎవరు విన్ అవ్వబోతున్నారు అనే ఎస్టిమేషన్స్ అయితే వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ప్రతిసారి భారత్ వర్సెస్ పాకిస్తాన్ కి మ్యాచ్ జరిగినప్పుడు క్రికెట్ లో ఎంతో ఉత్సాహం మరియు ఆతృత ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. సో ఈసారి మీరు ఎవరు విన్ అవుతారు అని అనుకుంటున్నారు? ఇండియా విన్ అవుతుందండి 100% గా. ఎందుకంటే ఇప్పుడు చరిత్రలో చూసుకుంటే పాకిస్తాన్ ఇప్పటివరకు ఏ వరల్డ్ కప్ లో మ్యాచ్ గెలవలేదు. సో ఇప్పటి వరకు విన్ అవ్వలేదు కదా, ఈసారి అయినా విన్ అవుదాం అన్న ఆసక్తితో ఆడుతున్నట్లుగానైతే మనకు తెలుస్తుంది. సో దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మనం ఐర్లాండ్ తో ఆడిన మ్యాచ్ చూసాం మనము. దాంట్లో ఎలా చేశారనేది పాకిస్తాన్ చాలా వేస్ట్ గా ఓడిపోయింది దాంట్లో. సో కొంచెం కూడా ఛాన్స్ లేదంటారు పాకిస్తాన్? లేదండి, అంటే ఒకరిద్దరు ప్లేయర్లు తప్ప ఇంకెవరు ఆడేవాళ్ళు లేరు దాంట్లో. సో గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు రోహిత్ శర్మ గారు ఉన్నారు కాబట్టి విన్ అవుతారు అని అనుకుంటున్నారా? ముంబై ఇండియన్స్ టీమ్ తో ఆడినప్పుడు రోహిత్ శర్మ వల్ల ఓడిపోయారు అన్న మాట అయితే చాలా అట్లాంటి మాటలు రావడం జరిగింది. ఇప్పుడేమంటారు వాటి గురించి? రోహిత్ శర్మ అనేది మంచి కెప్టెన్సీ ఉందండి. ఇప్పటివరకు చాలా మనం టోర్నమెంట్ చూసాము, చాలా మ్యాచెస్ గెలిపించాడు. సింగిల్ హ్యాండెడ్ గా కూడా ఆడి అతను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. మనకు ముంబై ఇండియన్స్ లో చూసుకుంటే ఏంటంటే మనకు ఆల్ ఓవర్ కంట్రీ నుంచి ప్లేయర్స్ ఉన్నారు. మనం మన కంట్రీ నుంచి కూడా ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలా మంది ఉన్నారు. దానివల్ల కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అయ్యి వాళ్ళు అలా అయిపోయింది ముంబై ఇండియన్స్ కి. రోహిత్ శర్మ విల్ లీడ్ ద టీమ్. ఇప్పుడు చాలా వరకు మ్యాచ్ అనేది టాస్ మీద బేస్ అయి ఉంటుంది. దాని ద్వారానే ఇంకా ముందుకు లీడ్ అవుతుంది అని అంటున్నారు. సో ఈసారి టాస్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఒకవేళ గెలిస్తే టాస్ గెలిస్తేనే మ్యాచ్ మొత్తం గెలిచే అవకాశం ఉంది అంటారా? అవునండి, టాస్ గెలిస్తే కంపల్సరీగా మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకొని 150, 160 టార్గెట్ ఇచ్చారనుకోండి, దాంతోపాటు మనకి గెలవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మన ఇండియన్స్ వాళ్ళు టాస్ గెలిచినట్లయితే బ్యాటింగ్ తీసుకోవచ్చా లేకపోతే బౌలింగ్? బ్యాటింగ్ తీసుకుంటారు 100% గా. ఎందుకంటే టాస్ గెలుస్తేనే కదా మనం ఒక ప్లస్ లో ఉంటాం టాస్ తోటి. సో ఇప్పుడు అందరు అంటున్నారు కదా, ఓన్లీ ఇప్పుడు భారత్ కి మధ్య పాకిస్తాన్ కి మధ్య జరిగిన 12 మ్యాచ్లలో 8 మ్యాచ్లు భారతే గెలవడం జరిగింది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే భారతే గెలిచే అవకాశం ఉంది అంటారా? 100% గా అండి. ఇప్పటివరకు చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్ ఏ టోర్నమెంట్ లో కానీ గెలవలేదు, ఏ వరల్డ్ కప్ టోర్నమెంట్స్ లో కానీ గెలవలేదు. అందుకని ఇండియాకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు ఇప్పుడు? రోహిత్ శర్మ అండి. క్రీడాభిమానులు అందరూ అనుకున్నట్లుగానైతే భారత్ వర్సెస్ పాకిస్తాన్ జరిగే మ్యాచ్ లోనైతే ఖచ్చితంగా భారతే గెలుస్తుంది అన్న ఒక ఉత్సాహంతో ఉన్నట్లుగానైతే మనకు తెలుస్తుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఇప్పటి వరకు గెలవలేదు. ఒకవేళ గెలిచినా కూడా ఈసారి టాస్ ఇండియన్సే గెలుస్తారు, తర్వాత మ్యాచ్ కూడా ఇండియన్సే గెలుస్తారు అన్నట్టుగానైతే మనకు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.